జుట్టు రాలిపోతుందా? ఏ టెన్షన్ అక్కర్లేదు. మా బ్రాండ్ నూనె వాడండి. రింగులుగా జుట్టు తెగ పెరిగిపోతుందని ప్రకటనలు మనం చూస్తూనే ఉంటాం. ఇక చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా క్రమం తప్పకుండా నూనె రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుందని అంటారు. నిజంగానే నూనె రాసుకుంటే జుట్టు పెరుగుతుందా? నూనె రాస్తే జుట్టు పెరుగుతుందా? నూనెకి జుట్టు పెరగడానికి సంబంధం ఏంటి? జుట్టు ఒత్తుగా పెరగాలంటే నూనె రాసుకోవాలి. నూనె రాసుకోవడం తగ్గిస్తే జుట్టు రాలిపోవడం ఖాయం. ఒకరు ఇద్దరు కాదు, ఎక్కువ మందిలో ఉన్న అభిప్రాయం ఇది. ఇప్పుడంటే కుర్రాళ్ళు నెత్తికి నూనె పెట్టుకోవడం లేదు, కానీ ఓ 20 ఏళ్ల కిందట తలకు నూనె రాసుకోకుండా ఒక్కరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఫ్యాషన్ బాగా పెరగడంతో ఇప్పుడు కుర్రకారు నూనెకు దూరంగా ఉంటున్నారు. వాసన ఒక కారణమైతే ముఖమంతా జిడ్డుగా ఉంటుందనే నెపంతో నూనె వాడకాన్ని అవాయిడ్ చేస్తున్నారు. దీంతో నూనె రాసుకోకపోవడం వల్లే జుట్టు రాలిపోతోందని ఇంట్లో పెద్దవాళ్ళు వారానికోసారైనా క్లాస్ తీసుకుంటూనే ఉంటారు. మరి ఇందులో ఉన్న నిజమెంత? నూనె రాసుకోకపోవడం వల్లే జుట్టు రాలుతుందా? అసలు నూనెకి జుట్టుకి ఏమైనా సంబంధం ఉందా? కొబ్బరి నూనె రాసుకుంటే హెయిర్ పెరుగుతుంది అని చాలామంది అపోహపడుతుంటారండి. అంటే కొబ్బరి నూనె రాయడం వల్ల హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, హెయిర్ పెరుగుతుంది. హెయిర్ పెరగడానికి మెయిన్ రీజన్ కొబ్బరి నూనె అని చాలామంది అపోహపడుతుంటారనమాట. సో మన పెద్దవాళ్ళు కూడా కొబ్బరి నూనె రాయట్లేదు, అందుకే హెయిర్ అంతా ఊడిపోతుంది అని గొడవ పెడుతుంటారు, పిల్లల్ని ఇచ్చేస్తుంటారనమాట. కొబ్బరి నూనెకి హెయిర్ పెరగడానికి ఎలాంటి సంబంధం లేదండి. కొబ్బరి నూనె రాసుకున్నంత మాత్రాన మనకి హెయిర్ ఏమి పెరగదు. హెయిర్ లెంగ్త్ అనేది డిసైడెడ్ బై జెనెటిక్స్. మన జీన్స్ ప్రకారం మన పేరెంట్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్కి కానీ, మన బంధువుల్లో కానీ లాంగ్ హెయిర్ ఉంటే కనుక డెఫినెట్గా లాంగ్ హెయిర్ అనేది మనకి కొబ్బరి నూనె రాసినా రాయకపోయినా ఉంటుంది. అలా కాకుండా మనకి బాల్డ్నెస్ కనుక మన ఫ్యామిలీలో హెరిడిటరీ ఉంటే తొందరగానే బాల్డ్ అవుతాం. కొబ్బరి నూనె రాయడం మూలన హెయిర్ ఫాల్ ఆగిపోయి హెయిర్ పెరగదు. కొబ్బరి నూనె రాయకపోవడం మూలన నష్టమూ లేదండి. కాకపోతే కొబ్బరి నూనె ఎందుకు రాస్తారు అంటే కనుక మనకి ఎండ్లోకి పనిచేసే వాళ్ళకి, ఎండ్లోకి ఎక్కువ తిరిగే వాళ్ళకి అది డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట. హెయిర్ ఏంటంటే ఆ సన్కి ఫ్రిజ్జీగా అయిపోయి డ్రై అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. జస్ట్ టు హైడ్రేట్ ద హెయిర్ అనమాట. హెయిర్ని హైడ్రేట్ చేయడం కోసమే మనం కొబ్బరి నూనె వాడతామన్నమాట. అంటే తలస్నానానికి ముందు కొబ్బరి నూనె 1 గంట ముందు కొబ్బరి నూనె రాసుకుని తలస్నానం చేస్తే సరిపోతుందండి. జస్ట్ ఫర్ హైడ్రేషన్. హెయిర్ గ్రోత్కి కొబ్బరి నూనె ఏ రకంగానూ ఉపయోగపడదు. విన్నారుగా, నూనెకి జుట్టుకి ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా వైరల్ న్యూస్ మాత్రమే.